అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది జేఎన్‌టీయూహెచ్ నుంచి R25 ఏదైతే న్యూ సిలబస్ దానికి సంబంధించినటువంటి గ్రామర్ అంశాలు మీకు ప్లే లిస్ట్‌లో అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో కూడా మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం ప్లే లిస్ట్ మీరైతే సందర్శించొచ్చు. మై కార్డ్స్ నుంచి మీకు ఈ విధంగా వస్తుంటాయి. అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. మిస్‌స్పెల్డ్ వర్డ్స్ అని అంటే ఏందంటే తప్పుగా రాయడం అన్నమాట. మనం రాసేటప్పుడు తప్పుగా స్పెల్లింగ్ రాస్తే అదే మిస్‌స్పెల్డ్ వర్డ్స్ అవుతాయి. జనరల్‌గా కొన్ని పదాలని మనం ఏం చేస్తామంటే తరచుగా తప్పుగా రాసుకుంటాం. దానికి కారణాలేంటంటే కొద్దిగా మనం నిర్లక్ష్యం, లేజీనెస్ అని చెప్పొచ్చు. ఒకటికి 2 సార్లు చూసుకోలేకపోవడం ఉండొచ్చు. టైపింగ్ ఎర్రర్స్ టైప్ చేసేటప్పుడు బికాజ్ పెట్టేటప్పుడు ఏ ముందు కొట్టబోయి యూ కొట్టేయడం దాని బదులు ముందు. ఆ విధంగా కొట్టే బదులు ఈ ముందు కొట్టేయడం, హెచ్ అనేది తర్వాత కొట్టడం ఈ విధంగా జరుగుతాయి. కొన్ని సౌండ్ బేస్డ్ స్పెల్లింగ్స్ ఉంటాయి. వాటినేందంటే మనం ఏం చేస్తుంటాం అంటే తప్పులు రాస్తుంటాం. ఇక్కడ జనరల్‌గా సెపరేట్ ఇది కరెక్ట్ అవుతుంది. ఎస్‌ఈ-పీ-ఏ-ఆర్-ఏ-టీ ఇది కరెక్ట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం ఉత్సాహంలో ఎస్‌ఈ-పీ రాసేస్తాం. అలానే ఆపర్చునిటీ రాసేటప్పుడు ఇక్కడ కరెక్ట్ ఉందనుకుంటాం. కానీ ఇక్కడ పీ తర్వాత ఓ ఉండాలి. ఇలాంటివి మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అట్లానే కొన్ని లెటర్స్‌ని కలుపుతుంటాం. కొన్ని లెటర్స్‌ని తీసేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చూడండి జనరల్‌గా అకేషన్‌లో 2 సీలుంటాయి. 2 సీలుంటాయి. ఒక ఎస్సే ఉంటది. ఈ విధంగా అకేషన్స్. కానీ మనం ఏం చేస్తాం 2 సీలున్నాయి కాబట్టి అదే ఉత్సాహంలో 2 ఎస్‌లు మనం రాసేస్తూ ఉంటాం. ఇలాంటి తప్పులైతే జరుగుతాయి. సిన్సియర్‌లీ ఉంది. అక్కడ మనం ఏం చేస్తాం ఒక యాక్చువల్‌గా ఇక్కడ చూడండి సిన్సియర్‌లీ ఆర్ తర్వాత ఈ ఉండాల. ఈ విధంగా. కానీ మనం ఏం చేస్తాం ఈ విధంగా రాసేస్తాం. ఇంకోటి ఇంటర్చేంజింగ్ లెటర్స్ అటు ఇటు మారిపోతాయి. ఐ కాస్త ఈఐగా మారుతుంది. కాస్త ఈఐగా రాసేస్తాం. కాబట్టి ఇలాంటివి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అది కానీ బిఎల్ఐ ఉండాలి. కానీ మనం ఏం రాస్తాం కొన్నిసార్లు తప్పుగా రాసేస్తాం. ఇప్పుడు హోమోఫోన్స్ కన్‌ఫ్యూజన్ చెప్పేటప్పుడు అది దే ఆరో తెలీదనమాట. మనం ఏం చేస్తాం జనరల్‌గా కొద్దిగా డిఫరెన్స్ వచ్చేటట్టుగా దేర్ అంటాం, దే ఆర్ అంటాం. ఇట్లా కానీ యాక్చువల్‌గా మనం ఏదైతే భాష మాట్లాడుతున్నామో దాంట్లో ఒరిజినల్‌గా చెప్పుకోవాలి అంటే అన్నిటికి దే అని అర్థం వస్తుంది. సారీ దే అని స్పెల్లింగ్ అయితే ఆ ప్రొనౌన్సియేషన్ అయితే వస్తుంది. అప్పుడు స్పెల్లింగ్ రాయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇది ప్రిన్సిపాలే. కాబట్టి ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి విచ్ ప్రిన్సిపల్ అనేసి. అపాస్ట్రోఫీని కూడా మనం ఎట్లా చేసుకుంటాం? తప్పుగా వాడేస్తుంటాం. ఎట్లా అంటే డాగ్స్ కుక్కలు అనే అర్థంలో చెప్పడానికి అపాస్ట్రోఫీ పెట్టేస్తాం. తర్వాత జనరల్‌గా ఇక్కడ తప్పిపోయేది ఏందంటే యువర్స్ లవింగ్‌లీ అని రాసేటప్పుడు ఇది రాస్తూ ఉంటాం. యువర్స్ లవింగ్‌లీ, యువర్స్ సిన్సియర్‌లీ అని రాసేటప్పుడు అక్కడ ఏం చేస్తుంటారంటే ఎస్ పైన అపాస్ట్రోఫీ పెడుతుంటారు. అది తప్పనమాట. ఇప్పుడు రాంగ్ ప్లేస్‌మెంట్ పెడుతుంటారు. ఇలా పెట్టడం రాంగ్. ఎలా పెట్టాలి? ఈ విధంగా ఎన్‌కి, టీకి మధ్యలో పెట్టాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే పొసెసివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాంట్రాక్టెడ్ అంటే షార్ట్ ఫార్మ్‌లో రాసిన వాటికి ఎట్లాంటి తేడా లేకుండా ఇప్పుడు ఇట్స్ అనుకోండి. కిటీస్ అని అర్థం ఇది. ఇది ఇట్స్ దాని యొక్క అని పొసెసివ్ అనమాట. యూఆర్ అంటే యూఏఆర్‌ఈఆర్. ఇదేమో యువర్ బ్యాగ్ పొసెసివ్ అది. ఇట్స్ అనేది పొసెసివ్. కాంట్రాక్షన్ ఈ అపాస్ట్రోఫీ ఉన్నవి కాంట్రాక్షన్. అంటే కుదించి రాయబడినవి. కాబట్టి వాటికి తేడా తెలియకుండా వాడేస్తుంటాం. మరి స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉండకుండా ఎట్లా చేయాలి అంటే డిక్షనరీని ఎక్కువగా వాడుతూ ఉండాలి. స్పెల్లింగ్స్‌ని మనం ఏం చేయాలి అంటే నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొండ గుర్తులను పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక ఉదాహరణ అయితే చూద్దాం. ఇప్పుడు ఇందులో నేను రాస్తున్న వాటిలో ఒకటి పాల కేంద్రం, ఒకటి మనం రాసేటటువంటి డైరీ. ఈ రెండిట్లో ఏది పాల కేంద్రం, ఏది డైరీ ఎలా గుర్తుపెట్టుకోవడం? డైరీ అంటే రోజు రాసేది. ఇక్కడ ఏది ముందు ఐ వస్తే నా గురించి రాసుకునేది డైరీ. ఏ డైరీ? తెలుగులో దీన్ని దైనందిని అంటారు. రోజు మన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకునేది. ఈ ఐ తర్వాత ఉంది చూసారా? ఐ అనమాట ఇక్కడ మెయిన్. ఐ ముందొస్తే అది మనం రాసుకునే డైరీ. ఐ గనక వస్తే ఐ మధ్యలో గనకొస్తే అది పాల కేంద్రం అనేసి ఇట్లా కొంచెం కొండ గుర్తులు పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్, అమెరికన్ ఇంగ్లీష్ డిఫరెన్సెస్ ఉంటాయి.
బ్రిటిష్ ఇంగ్లీష్‌లో కలర్ అని రాస్తే యూ తీసేస్తారు. చాలా వేలార్ ఉంది. ఆ పదం కూడా అంతే. వీఏఎల్ఓయూఆర్ అని బ్రిటిష్‌లో ఉంటే, పలకని దాన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి అనేసి వీఏఎల్ఓఆర్ పెట్టడం. వై స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎందుకు మనకు జరుగుతున్నాయి అనేది చూసుకోవడం. ఆల్వేస్ ప్రూఫ్ రీడ్ అంటే ఒకసారి మనం రాసిన తర్వాత మళ్ళా చెక్ చేసుకోవడం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేటటువంటివి ఏంటంటే అకామడేట్. ఇందులో ఒక ఎం తీసేసి అడుగుతారు. ఒక సి తీసేసి అడుగుతారు. 2 సిలు, 2 ఎంలు ఉంటాయి. అచీవ్. చూడండి ఎప్పుడైనా సరే మనకి ఈఐ రూల్ ఒకటి ఉంటుంది. ఏంటి ఈ రూల్ అంటే జనరల్‌గా సి వచ్చిన తర్వాత వాటికి ఈఐ వస్తుంది. మిగతా అన్నిటికి కూడా ఈ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఈఐ రూల్ అంటారు. సి వచ్చిన తర్వాతే ఈఐ అనేది వస్తుందన్నమాట. మిగతా అన్నిటికి మనకి మామూలుగానే వస్తుంది. అయితే కొన్ని మినహాయింపులు ఉంటాయి. అచ్చంగా అట్లానే ప్రతిదీ ఉండాలి అంత ఈజీ అయితే మాత్రం కాదు. కాబట్టి ఆ విషయం గమనించుకోవాలి. తర్వాత సిమెట్రీ. ఇందులో ఈ మిస్ చేసేస్తారు ఇక్కడ. అలా ఉండకూడదు. ఇది కరెక్ట్ అనమాట. కొలీగ్. ఈ స్పెల్లింగ్స్ మనం నేర్చుకోవాలి. ఏదైతే మనం చూస్తున్నవి. కాన్షియస్ సి మిస్ చేయడం. డైలమాలో ఒక ఎం మిస్ చేయడం. ఎంబరాస్ 2 ఆర్‌లు ఉంటాయి. 2 ఎస్‌లు ఉంటాయి. కాబట్టి అది గమనించుకోవాలి. ఫ్లోరోసెంట్. ఇందులో ఎస్ పక్కన సి మిస్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా చూసుకోవాలి. ఫుల్‌ఫిల్ 2 ఎల్‌లు రాస్తారు. గేజ్, గ్యారంటీ, హైజీన్. చూడండి సి తర్వాత మాత్రమే ఈఐ వస్తుంది అని చెప్పుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాటికి ఐఈ వస్తుంది. ఇండిపెండెంట్. ఇందులో కొన్ని చోట్ల ఎక్కడో ఏ పెట్టడం అట్లా అని. జ్యువెలరీ ఒక ఎల్లే పెడుతుంటారు. లీజర్, లియేజన్, మెయింటెనెన్స్, మిడీవల్. తర్వాత మెమెంటో, మిలీనియం, అకేషన్, అకరెన్స్. 2 సిలు ఉంటాయి. 2 ఆర్‌లు ఉంటాయి. అవి గుర్తుపెట్టు. ఒమిషన్‌లో 2 ఎస్‌లు ఉంటాయి. పార్లమెంట్, పర్సనల్ 2 ఎన్‌లు ఉంటాయి. పొటాటోస్, ప్రిసీడ్, ప్రివిలేజ్, ప్రొనౌన్సియేషన్, క్వారంటైన్, రికమెండ్, రిఫర్డ్ 2 ఎల్‌లు ఉంటాయి. రిలవెంట్, రెస్టారెంట్, సపరేట్, సర్జెంట్, స్కిల్ఫుల్ 2 ఎల్‌లు ఇస్తుంటాడు. సూపర్సీడ్, వెయిడ్. ఈ విధంగా మనం ఏందంటే వీటిని బట్టి పట్టాలి. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఎగ్జామ్‌లో మనకి వచ్చాయన్నమాట. ఇవి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనకైతే కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. అందులో ఎలాంటి మిస్టేక్స్ అనేవి ఇచ్చారో చూద్దాం. రైవల్రీ ఇందులో యాక్చువల్‌గా ఐ బదులు వై ఉండాలి. అడోలసెంట్ ఎస్ మిస్ చేశారు. ఇక్కడ ఎస్ అనేది ఉండాలి. ఇక్కడ కరెక్ట్ ఉన్నాయి చూడండి. ఇవి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనం చూసుకుంటే బిహేవియర్‌లో యూ తీసేశారు. నాన్ అన్నారు. నాన్ అనమాట అది. ఫ్యామిలీస్ అన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ అనేది ఇది. ఫ్యామిలీస్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అంటే వై బదులు బహువచనంలో ఐఈఎస్ రావడం జరుగుతుంది. ఫెయిల్యూర్‌కి ఈ రావడం జరుగుతుంది. ఇవి యాక్చువల్‌గా ఎట్లా ఇస్తారు? జస్ట్ సెంటెన్స్ ఇస్తారు. ఫైండ్ ద ఎర్రర్స్ అంటారు. లేకపోతే గ్యాప్ ఇచ్చేసి ఇది తప్పు. అదిగో ఇక్కడ రెబెలియస్‌నెస్ అనేది తప్పు. దీన్ని కరెక్ట్ రాయండి అంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రెబెలియస్‌నెస్‌లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి ఒక ఎస్ అనేది రావాలి. అలాంటి ఇన్‌ఎవిటబుల్ ఈఎల్ అటు ఇటు రావాలి. అవి మనం కరెక్ట్ చేయాలి. ఇదిగోండి ఇట్లా ఇచ్చేటప్పుడు రాంగ్‌గా ఇస్తారనమాట. లేదా ఇలా ఇచ్చేసి రాంగ్‌ది బ్రాకెట్‌లో ఉంటుంది. దాన్ని రైట్ చేసి రాయమంటారు. ఎన్విజన్ టీ ప్లేస్‌లో ఎస్ అనేది ఉంటుంది. అవి కూడా చూద్దాం ఎలా ఇస్తారనేది. ప్రిన్సిపల్ యాక్చువల్‌గా ప్రిన్సిపల్ బదులు ప్రిన్సిపల్ ఇది రాయడం జరిగింది. మనం ప్రిన్సిపల్ అంటాం. జనరల్‌గా అనాల్సింది ప్రిన్సిపల్ 2 అచీవ్స్. ఇక్కడ మనకొచ్చేసి ఐఈ అనమాట. ఒక సి ఉన్న పక్షంలోనే ఈఐ అనేది రావడం జరుగుతుంది. ఐఈఐ రూల్ అనమాట అది. తర్వాత డిసప్పాయింటింగ్. ఇక ఇంకో పి ఉండాలి. ఓకే. అట్లా అనమాట. ఇచ్చిన ఏవైతే తప్పులున్నాయో మన టెక్స్ట్ బుక్‌లో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. డిసీజ్ అంటే ఐ ఉండాలి. ఈ కాదు. ఇండిస్పెన్సబుల్ ఇది కరెక్ట్. ఐబిఎల్ఈ కాదు. ప్లాజియారిజం ఏ ఉండాలి? జిఐఏ, ఆర్ఐఎస్ఎం ఉండాలి. కంపారిటివ్‌లీ ఏ ఉండాలి. స్టాగ్నెంట్‌లో కూడా ఏ ఉండాలి. కాబట్టి ఇయన్నీ కూడా ఆ సెంటెన్స్‌లో తప్పుగా ఇచ్చారు. ఎర్రర్స్ కరెక్ట్ చేయమన్నారు. కొన్నేమో ఇలా ఇచ్చేసి బ్రాకెట్‌లో తప్పుగా ఉన్నది అదిగోండి. తప్పుగా ఉన్న నెంట్ అని ఇచ్చారు. ఏంటి అని మనం ఏం చేయాలి? కరెక్ట్ చేసి స్టాగ్నెంట్ అని రాయాలి ఆ గ్యాప్‌లో. ఫిల్ ఇన్ ది బ్లాంక్ అనమాట.
ఆ విధంగా. రెఫరెన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకొచ్చేసి ఒక ఈ మిస్ చేశారు. సి తర్వాత ఎప్పుడైనా ఈ, ఐ అనేవి ఉంటాయి. అయితే దానికి కొన్ని మినహాయింపులున్నాయి. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుపెట్టుకుంటే చాలా వరకు ట్రాన్సాక్షన్ అంటే ఎస్ ఉండాలి. కాబట్టి అది మనం ఆహ్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా అంటే స్పెల్లింగ్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి ఎప్పుడు. స్పెల్లింగ్ చెక్ టూల్స్ ఎప్పుడు మనం వర్డ్‌లో టైప్ చేస్తున్నా అట్లా 3-5 టైమ్స్ డైలీ మనం కొన్ని కొండ గుర్తులు పెట్టుకోవాలి. ఇంగ్లీష్ బుక్స్ కానీ ఇట్లాంటివి చదివి వాటిని ఎక్కువగా మనం చదువుతుంటే ఇట్లాంటి తప్పులైతే పోవు.